నా ప్రియమైన భారతదేశంలో ఉన్న నా సహోదర సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. నేను మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈరోజు మనమందరం కూడా ఏదో ఒక దేవుని నమ్ముకొని ఉన్నాం. అయితే మనం నమ్మే దేవుడు నిజంగా దేవుడేనా? కాదా? అసలు దేవుడికి ఉండవలసిన లక్షణాలు నేను నమ్మే దేవుడికి ఉన్నాయా? లేవా? నిజంగా నేను నమ్మే దేవుడు ఏ రకంగా దేవుడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన మనుషుల కోసము ఏం చేశాడు? మనిషి జీవితాన్ని ఎలా సృష్టించాడు? మనిషి ఈ లోకంలో బ్రతికి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికెళ్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. బైబిల్ పరంగా, ఖురాన్ పరంగా, భగవద్గీత, రామాయణం ఇంకా అనేకమైన గ్రంథముల ప్రకారంగా మనము దేవుడు ఎవరు అనే సత్య అన్వేషణ అనేది చేయాలి. మన తాతలు, ముత్తాతలు నమ్ముతూ వచ్చిన సిద్ధాంతము, నమ్మిన దేవుడు, దేవతలు అసలు దేవుళ్ళా కాదా? అసలు వారిని నమ్మడానికి గల కారణం ఏంటి? అసలు వాళ్ళ చరిత్ర ఏంటి? అనేది ఈరోజు మనం పరిశీలనగా సత్యాన్వేషణ అనేది చేయాలి. ఈరోజు మనం అందరము ఆలోచించే జ్ఞానం కలిగి ఉన్నాం. గుట్టిగా మనము ఎవరిని దేవుడిగా నమ్మకూడదు. నిజంగా నేనంట ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్న సత్యం ఏమిటి? ఆ గ్రంథంలో రాయబడిన ఆ సత్యంలో నడిపించటానికి దేవుడు ఆ సత్యము ఎలా అవుతాడు అనేది మనము తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరము ఒకరినొకరము ప్రేమించాలి. ఒకరినొకరము గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి. నేనంట ప్రతి ఒక్క గ్రంథంలో ప్రతి మనిషి ఇంకొక మనిషికి మేలుకరంగానో, ఉపయోగకరంగానో, సంతోషదాయకంగా ఉండాలి గాని ఎక్కడ కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రశ్నించి నువ్వు నమ్మే సిద్ధాంతం గాని, నువ్వు నమ్మే దేవుడు కానీ నిజం కాదు అని తాను చదివిన సత్య అన్వేషణ అనే ఆ కార్యక్రమంలో ఒక సత్యం గురించిన వార్త తెలియచేసినప్పుడు గుడ్డిగా నీవు నాకు చెప్పేదేంటి? నాకు తెలియదా? మా తాత ముత్తాతలు నమ్మిన సిద్ధాంతము నేను నమ్ముతున్నా అని అంటున్నారే తప్ప దానికి పెచ్చు ఇంకా మీ దేవుడు గొప్ప కాబట్టి మీ దేవుడు గురించి మాకు చెప్తావా? అంటే మా దేవుళ్ళు తక్కువనా అని చెప్పడమే కాకుండా బాధపడ్డాం. తదుపరి కోప్పడ్డాం. ఇంకా
అవతల వ్యక్తి సత్యం గురించిన మాటలు తెలియచేస్తున్నప్పుడు, ఈ మాటలు మనసులో నొప్పిని కలిగించే విధంగా ఉన్నాయని, రేపొద్దున ఈ మాటలు సర్వ ప్రపంచానికి తెలిస్తే, ఇక మా మతానికి, మేము నమ్మే సిద్ధాంతానికి ప్రజలు అడ్డుపడతారేమో. రేపటి కాలమున వారు ఆ అవతల దేవుణ్ణి నమ్ముతారేమో. కాబట్టి ఈ సత్య అన్వేషణ అనే ఈ ప్రతి గ్రంథాన్ని పరిశీలించి, ఆ గ్రంథములో ఉన్న ప్రేమను ప్రకటిస్తూ సత్యములు తెలియజేస్తున్న ఈ వ్యక్తి ఈ లోకములో ఉండడానికి వీల్లేదని, ఆ వ్యక్తిని టార్గెట్ చేసి, ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా చంపేసి, చంపిన తర్వాత చంపినట్టు సాక్ష్యాధారాలు లేకుండా చేసి, ఆ తర్వాత ఇలాగా ఇంకా ఎవరైనా కూడా సత్యంను గురించి ప్రకటించినప్పుడు వారికి కూడా అలాగే చేయాలనుకోవడము నిజంగా అది భక్తి అంటారా? నిజంగా వారు నమ్మే దేవుడు అలా చంపాలి అని చెప్పుంటాడంటారా? నిజంగా వారి గ్రంథంలో అలాగే ఉంటుందా? నేనంట తోటి సహోదరుణ్ణి ద్వేషించి, దూషించి, తోటి సహోదరుడు చెప్పే మాటలను ఆలకించకుండా, ఆ మాటలను అపార్థం చేసుకొని, ఆ మాటలను వ్యతిరేకంగా తీసుకొని, ఆ మాటలకు తగినట్టుగా ఇలాగా చంపడం అనేది నిజంగా భక్తి అని అంటారా? నిజంగా అది మనిషికున్న మానవత్వమే అంటారా? ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నమ్మే దేవుడు అదేనా నీకు నేర్పించింది? ఆలోచన చేయండి. ఎందుకని ఈరోజు ఒకరినొకరు చంపుకోవాలి? ఎవరైనా బండి మీద వెళ్తున్నప్పుడు స్టాండు తీసుకోకుండా వెళ్తే, ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. కానీ ఆ స్టాండు అలాగే ఉంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మనము అతని దగ్గరికి వెళ్లి చెప్తాం కదా, అయ్యా మీరు స్టాండ్ తీసుకోకుండా వెళ్తున్నారు, ఒకసారి స్టాండ్ తీసుకోండయ్యా అంటాం. ఎందుకంటామండి? ఆ వ్యక్తి మనకు చుట్టమా? ఆ వ్యక్తి మనకు అంతకుముందు తెలిసి ఉన్నాడా? ఎటువంటి పరిచయం ఉండదు కదా! అయినా ఎందుకని ఆ వ్యక్తికి మేలుకరమైన మాటలు మీరు చెప్పారు చెప్పండి? ఎందుకు అంటే మనలో ఆ మానవత్వం అనేది దేవుడుంచాడు. తోటి సహోదరులు సంతోషంగా ఉండాలి, వారికి ప్రమాదం జరగకూడదు, వారు అపాయంలో పడకూడదు అనే ఆలోచనతోటి కదా ఆ మాట చెప్పేది మనం. మరి అలాంటప్పుడు ఈరోజు ఎందుకండి ఒకరినొకరు నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని, నా సిద్ధాంతం గొప్ప, నా మతం గొప్ప, నేను గొప్ప అని చెప్పుకోవడం? దయచేసి ఎవరు ఎవరిని ద్వేషించకండి. ఎవరు ఎవరిని దూషించకండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రంథాన్ని చదవండి. పరిశీలన చేయండి. సత్య అన్వేషణ అనేది జరిగించండి. అందులో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. అంతే తప్ప దయచేసి ఎవరిని ఎవరు
తిట్టుకోవడం, ద్వేషించటం, దూషించటం, పగ పెట్టుకోవడం, చంపుకోవడం చేయకండి. ఏవండి? అవతల వారిని మనం చంపే ఆ విధానాన్ని మనం చూస్తున్నాం కదా! అవతల వారికి ఉండే ఆ గుండె కదా మనకు కూడా ఉండేది. వారికి కూడా కుటుంబాలుంటాయి. వారికి గూడా ఎన్నో లక్ష్యాలుంటాయి. ఎలా చంపుతామండి? అసలు మన తోటి సహోదరుణ్ణి చంపమని చెప్పే ఏ గ్రంథమైనా గాని, ఏ దేవుడైనా కానీ అసలు దేవుడవుతాడా? అసలు దేవుడు ఎలా అవుతాడండి? అసలు ఆ సిద్ధాంతము ఎలా తోటి వ్యక్తికి మేలుకరంగా ఉంటుంది చెప్పండి? కాబట్టి ప్రియమైన సహోదర, సహోదరులారా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రతి ఒక్కరూ ఎందుకని వీధుల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఎళ్లి ప్రకటిస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చి సర్వమానవాళి పాపమును పోగొట్టటానికి తాను తన భుజం మీద సర్వమానవాళి పాపమును యేసుకొని, కొరలతో కొట్టించుకో, ఉలకిరీట ధరించుకొని, పిడిగుద్దులు గుద్దించుకొని, అవమానపరచబడి, అవహేళనపరచబడి, నిందింపబడి, ద్వేషింపబడి, దూషింపబడి ఏవండీ? ఆయన ముఖము చూస్తే కనీసము రూపం అనేది కనపడదండి. అంతగా నలగొట్టబడ్డాడండి ఆయన. ఆయన చివరి రక్త బొట్టు వరకు సర్వమానవాళి కొరకు కార్చాడండి ఆయన. ఆకాశమునకు భూమికిని మధ్యలో ఆయన వేరేలాడాడండి. ప్రతి మనిషిని ప్రేమించాడాయన. మంచివారి మీదను, చెడ్డవారి మీదను నా సూర్యుడిని ఉదయింపజేయుచున్నాను అన్నాడండి ఆయన. ఆరోగ్యం కలిగిన వారి కొరకు కాదు, అనారోగ్యం కలిగిన వారి కొరకే నేనొచ్చానన్నాడండి ఆయన. నీతిమంతుల కొరకు కాదు, పాపుల కొరకే నేనొచ్చానన్నాడండి ఆయన. ఏవండీ? ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నారన్నాడండి ఆయన. ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే. ఆ పాపము పోవాలంటే మనకు కావలసిన పరిశుద్ధ రక్తము అవసరం. ఆ పరిశుద్ధ రక్తము ఈ భూమి మీద ఎవరిది లేదు, ఎక్కడ లేదు కాబట్టే సృష్టికర్త అయిన దేవుడే మానవ రీతిగా ఈ లోకానికొచ్చి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చి, యాగాన్ని, త్యాగాన్ని చేసి ప్రతి ఒక్కరిని తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్లాలనేది యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన సువార్త అండి. ఆ సువార్తనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్న సహోదర, సహోదరులు, సేవకులు ఏవండీ? ప్రయాసపడుతున్నారు తప్ప బలవంతంగా ఎవరిని మత మార్పిడి చేయడానికి వారు అటువంటి మాటలు చెప్పట్లేదండి. మీరు వినండి. విన్న తర్వాత ప్రతి గ్రంథాన్ని పరిశీలించండి. సత్యం అనేది తెలుసుకోండి. అంతే తప్ప మా దేవుడు గొప్ప కదా, మా దేవుడి దగ్గరికి మీరొచ్చి, మా గ్రామానికి మీరొచ్చి మీ దేవుడి గురించి చెప్తారేంటండి అని వ్యతిరేకించకండి. ప్లీజ్ వినండి. నచ్చితే పరిశీలన చేసి, సత్యాన్వేషణ చేసి, మీకు మనస్సును ఖచ్చితంగా కదిలించే విధంగా ఆ దేవుని గురించిన ప్రేమ తెలిస్తే మార్పు చెందండి. అంతే తప్ప
దయచేసి ఎవరిని బాధపరచకండి, దుఃఖపరచకండి, ద్వేషించకండి, దూషించకండి, వ్యతిరేకించకండి. దయచేసి ఎవరిని కొట్టకండి, తిట్టకండి. ఎవరి ప్రాణాలు తీయడానికి పూనుకోకండి. నీ తోటి సహోదరుని చంపే విధంగా నీ సిద్ధాంతం ఉంటే, నువ్వు నమ్మే దేవుడు చెప్పి ఉంటే మీరే ఆలోచన చేయండి. అటువంటి సిద్ధాంతం, అటువంటి దేవుడు నిజంగా దేవుడవుతాడా? దేవునికి తోటి వ్యక్తులను చంపే ఆ అధికారము మనిషికి ఇస్తాడా? అలా ఇస్తే ఏవండి, దేవుడు పక్షపాతి అవుతాడండి. దేవుడు అందరికీ దేవుడే ఉండాలి. అందరినీ ప్రేమించగలగాలి. అందరి కొరకు ఆయన ఉండాలి తప్ప ఒకరి కొరకు మాత్రమే ఉండకూడదండి. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరిలారా ఆలోచన చేయండి ప్లీజ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనే సేవకులు గతంలో రక్షణ టీవీ అనే ఛానల్‌లో కొన్ని డిబేట్స్ చేశారు. ఆయన మధ్యవర్తిగా ఉండి నిజమైన దేవుడు ఎవరు? ఆయన లక్షణాలేంటి? అనే విధంగా కొన్ని కార్యక్రమాలు ఆయన జరిపించారు. జరిపించిన ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఇరువైపుల మాటలు విన్నారు. ఏవండి, అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చెప్పే మాటల్లో ఎక్కడైనా కూడా మిమ్మల్ని బాధపరిచే విధంగా, దుఃఖపరిచే విధంగా ఉన్నాయా? ఆయన ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. ప్రతి ఒక్క గ్రంథమును పరిశీలించాడు. ప్రతి గ్రంథంలో ఉన్న దేవుడు ఆయన లక్షణాలు ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ దేవుడు గురించి ఆయన ఇదిగో ఇలా ఈ దేవుడు గురించి రాయబడింది, ఆయన లక్షణాల గురించి రాయబడిందనే వివరణ తెలియజేశాడు తప్ప ఎక్కడ కూడా మీరు నమ్మే దేవుడు కాదు, మీరు నమ్మే దేవుడు రాళ్ళు, దయ్యాలు, ఇంకా వాడకూడని పదాలు ఎప్పుడైనా వాడాడండి? దేవుడు అనే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఇలా ఉన్నాయి అని ఆయన లక్షణాల గురించిన మాటలు చెప్పాడే తప్ప మీరు ఆ దేవుడిని నమ్మొద్దని చెప్పట్లేదండి. ఆ క్రమంలో సత్య అన్వేషణ అనేది మీరు చేయండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. మార్పు చెందండి, మారుమనసు పొందండి అని సత్యం గురించిన వివరణ ఆయన తెలియచేశాడే తప్ప ఎక్కడ ఎవరి నమ్మకాన్ని ఆయన వ్యతిరేకించలేదు. ఎవరి సిద్ధాంతానికి ఆయన అడ్డుపడలేదు. కానీ ఈరోజు ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఏవండి, మంచి సేవకులను చంపేశారు. ఆయనను చంపిన తర్వాత నీకు హాయిగా ఉండొచ్చు. కానీ నీ మనస్సాక్షి చెప్తుంది ఏమనో తెలుసా? తోటి సహోదరులను చంపే విధంగా నీ సిద్ధాంతం ఉంటే, నువ్వు నమ్మే దేవుడు అలా చెప్పి ఉంటే ఆ సిద్ధాంతం వ్యర్థమే. ఆ నమ్మే నమ్మకము కూడా వ్యర్థమే అనేది చెప్తున్నాండి.
అదే కాదు, మనుషుడా నువ్వు ఏమి ఎత్తుతావో అదే కోయదు అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు. మీరు తీసిన ప్రాణంలో దేవుడు మీకు తీర్పు తీరుస్తాడండి. అలా అని మిమ్మల్ని ఆయన చంపుతాడని కాదు, బాధపరుస్తాడని కాదు. ఆయన ప్రాణానికి ప్రతిగా మీరు మారు మనసు పొందే విధంగా దేవుడు ఆయన కృపను మీకు ఇస్తాడు. ఆయనను గురించిన సమాచారాన్ని మీరు తెలుసుకునే విధంగా మీకు సహాయం చేస్తాడు. బైబిల్‌లో స్టెఫెన్ అనే వ్యక్తిని శాస్త్రులు, పరిసయ్యులు చంపుతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడే శాస్త్రులు, పరిసయ్యులకు మద్దతు పలికాడండి. అయితే ఆ సౌలే స్టీఫెన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి చేత పట్టబడ్డాడండి దమస్కు మార్గంలో. సౌలు ఉన్న వ్యక్తి పౌలుగా మారి యేసుక్రీస్తు ప్రభువారు చేసినంత పరిచర్యను చేశాడండి ఆయన. దేవుని ప్రేమ ఎంత కఠినాత్మునైనా మారుస్తుందండి. మీరు చంపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరలోకంలోనికి వెళ్ళిపోతాడండి. అయితే ఆయన ప్రాణమునకు ప్రతిగా ఇక మీరు మారుమనసు పొందవలసి ఉంది కాబట్టి ఆ విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. క్రైస్తవుల ప్రాణాలు ఎక్కడైతే ఏ విషయమును బట్టి వారి ప్రాణాలు కోల్పోతున్నారో, వారి ప్రాణాలను తీస్తున్న వ్యక్తులు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండడానికే దేవుడు అనుమతినిస్తాడని తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులు హతసాక్షులు అవుతున్నప్పుడు చూస్తున్నాడు తప్ప, మా శిష్యుడిని ఎందుకు చంపుతున్నారని ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా బాధపరిచినట్టు, దుఃఖపరిచినట్టు, ప్రాణానికి ప్రతిగా ప్రాణం తీసినట్టు లేదండి బైబిల్‌లో. కాబట్టి సహోదర, సహోదరి, నీవు కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. యేసుక్రీస్తు ప్రభువారు మార్పు చెందిన వారి కొరకు కాదు, మార్పు చెందని నీ కొరకు కూడా ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చాడండి. నీ శత్రువులను మీరు ప్రేమించుడి అన్నాడండి. మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయుడి అన్నాడండి ఆయన. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోక మునుపు నేను కూడా క్రైస్తవులను హింసించేవాడిని. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒప్పుకునేవాడిని కాదు. కానీ నా సమయం వచ్చినప్పుడు నేను మారా. మీకు కూడా ఒక సమయం వస్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయం కలదని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడండి. ఆ సమయం వచ్చినప్పుడు మీకే మార్పు వస్తుంది. మీరే మారు మనసు పొందుతారు. మీ నుండి దేవుడు ఇంకా ఆయన చిత్తాన్ని జరిగించుకొని ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి దయచేసి నా ప్రియమైన భారతదేశంలో ఉన్న సహోదర, సహోదరీలారా, బైబిల్, ఖురాన్, భగవద్గీత, రామాయణం ఇంకా అనేకమైన గ్రంథంలో ఉన్న విషయాలను తెలుసుకొని ఏది సత్యం, సత్య మార్గం ఏమిటి, నిజమైన దేవుడు ఎవరు, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, దేవుడు మన కోసం ఏం చేశాడు, మనం ఎవరిని నమ్మాలి అనే సత్య అన్వేషణ అనేది మీరు చేసి నిజమైన దేవుని తెలుసుకొని ఆ దేవుని నమ్మి దేవునికి మహిమకరంగా మీరు జీవిస్తారని కోరుతూ ఈ నా చిన్న
మాటలను విజ్ఞప్తిగా మీకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను మాట్లాడిన మాటల్లో మీరు బాధపడే విధంగా, దుఃఖపడే విధంగా ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఎవరిని బాధపరచాలనో, కించపరచాలనో, ద్వేషించాలనో, దూషించాలనో ఈ మాటలు చెప్పలేదండి. ప్రతి ఒక్కరూ తోటి సహోదరుని ప్రేమించాలి, గౌరవించాలి. నిజమైన దేవుడు ఎవరు అని సత్య అన్వేషణ చేయాలనే నా హృదయంలో ఉన్న మాటలను మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చాను తప్ప, మిమ్మల్ని బాధపరిచే ఉద్దేశం నాకు ఏం లేదు. కాబట్టి ఈ విషయాలను తెలుసుకొని మీరు మారుమనసు పొందాలని దేవుని పేరట తెలియచేస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ.